వరంగల్ జిల్లాలో దేవాదుల ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై పొలిటికల్ క్రెడిట్ వార్ ఆసక్తికర రేకిస్తుంది. ఇక ధర్మసాగర్ రిజర్వేర్ వద్ద చోటు చేసుకున్న ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంత్రులు ఉత్తమ్ పొంగులేటి పర్యటన కంటే ముందే బీఆర్ఎస్ రాజయ్య అత్యుత్సాహం చర్చనాంశమైంది. గోదావరి జలాలకు మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య స్వాగతం పలికారు. ధర్మసాగర్ రిజర్వేర్ వద్ద గోదావరి జలాలకు రాజయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ పోరాట ఫలితంగానే గోదావరి జలాలు అందుబాటులోకి వచ్చాయని రాజయ్య అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో దేవాదుల ద్వారా తరలివచ్చిన గోదావరి జలాలను రాజయ్య ముద్దాడారు. మంత్రుల పర్యటనకు ముందే రాజయ్య పూజలు హాట్ టాపిక్గా మారాయి. మంత్రుల చేతుల మీదుగా నీటి పూజలకు అంతా సిద్ధమైన నేపథ్యంలో బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య చర్యలు రాజకీయ వర్గాల్లో చర్చనాంశమైంది. స్థానిక సంస్థల సమయంలో బీఆర్ఎస్ ఎక్కడ అధిక స్థానాలు గెలిచాయని ఆగ మేఘాల మీద టీడీపీ చంద్రబాబు నాయుడు ఆనాడు దేవాదుల దగ్గర శిలాపలకం వేయడం కోసం ఆ శిలాపలకాలను అయ్యగారిని హెలికాప్టర్లో తీసుకుపోయి ఆగమేఘాల మీద అక్కడ బండేసి వచ్చి 17 మాసాల వరకు కూడా తట్ట మట్టి తీయకపోతే ఈ నియోజకవర్గ బిడ్డగా నేను అక్కడ పిండాలు పెట్టిన పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా పనులు ప్రారంభించి నత్తనడక నడుస్తూ 2008లో దేవాదుల ఫేజ్ 1 సంబంధించిన పనులు పంప్ హౌస్ను ఆన్ చేయడానికి సోనియా గాంధీ గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దేవాదుల దగ్గర సోనియా గాంధీ ప్రారంభిస్తే అప్పుడు కడియం శ్రీహరి గారు అధికారుల చేత ధర్మసాగర్ సౌత్ కెనాల్ నీటిని విడుదల చేసే సమయంలో ఆ కీ తీసి నీళ్ళిప్పే కీ తీసి ధర్మసాగర్ రిజర్వాయర్లో వేయడం జరిగింది.